పార్టీ నేతలు విస్తృతంగా జనంలోకి వెళ్తున్నారు. తిరుపతిలో పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఆర్ మహల్ ప్రాంతంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్, వైకాపా, తెరాస తీరును వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. అభివృద్ధికి కావాలంటే చంద్రబాబు రావాలంటూ కార్యకర్తలు నిందించారు. కాంగ్రెస్, వైకాపా అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఇంటింటికి తెలుగుదేశం చేపట్టినట్లు ముద్దుకృష్ణమ చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అవినీతి, దోపిడీ, దౌర్జన్యం, హత్యా రాజకీయాలు, ఎర్రచందనాన్ని అమ్ముకోవడం, గనుల్ని భూముల్ని కాజేయడం, జలయజ్ఞుని ధనయజ్ఞం చేసి ఒక గజనీ గోరీలు మారి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద పడి లూటీ చేశారో, దేశవ్యాప్తంగా సోనియా గాంధీ ఎట్లా దోపిడీ చేసిందో 10 ఏళ్లుగా అవన్నీ కూడా ఇంటింటికి చెప్పడం కోసం, ఒకటిగా ఉన్న అన్నదమ్ములుగా ఉన్న 2 ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల మధ్య ఈ రోజు విభజన బిల్లుని అసెంబ్లీ దాకా పంపించే విధంగా క్రూరంగా ఎట్లా బిహేవ్ చేశారో చెప్పడం కోసం ఇంటిని తెలుగుదేశం కార్యక్రమాన్ని పెట్టాం.